జగన్మోహన్ రెడ్డికి తాడో పేడో సింగిల్గానే తేల్చుకోవడానికి సిద్ధమైపోయారు. అంతే తప్ప ఎవరితో పొత్తు పెట్టుకోవడానికి అయితే రెడీ అవ్వట్లేదట. దీనికి అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా సంకేతాలు అయితే వస్తున్నాయి వైసీపీ నుంచి జగన్మోహన్ రెడ్డికి. దీనికి కారణం ఏంటి అంటే యాజిటేషన్స్ అయితే చేస్తారు, టూర్లు అయితే జరుగుతాయి. ఒకవేళ అరెస్ట్ అవ్వకపోతే పాదయాత్ర జరుగుద్ది, జిల్లా టూర్లు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. కాకపోతే వైసీపీ సింగిల్గానే వెళ్తుంది తప్ప కనీసం కమ్యూనిస్ట్ పార్టీలను కూడా కలుపుకెళ్లే ఉద్దేశం, ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి లేదట. మొదటి నుంచి లేదు వాస్తవానికి. కాకపోతే పార్టీలో కొంతమంది నాయకులకి, వాళ్ళ పార్టీలో నాయకులకే కార్యకర్తలకే డౌట్. అక్కడ ముగ్గురు కలిసి ఉన్నారు, వాళ్ళని ఢీకొట్టాలంటే మనం ఎవరొకరితో పొత్తు పెట్టుకోవాలేమో, ఎవరితో కలిసి వెళ్ళాలి ఆ ఆలోచన ఉందా లేదా. ఇంతకుముందు వరదు కళ్యాణి లాంటి వాళ్ళు అడిగారట ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి గారిని. అయితే పొత్తు లేదని ఆయన చెప్పలేదట. అప్పుడు ఎవరితో కలవం అని చెప్పలేదంట. వాటి సంగతి మేము చూసుకుంటాం, మీ పని మీరు చేయండి అని చెప్పారంట. అంటే దాని అర్థం ఉంటుందేమో అని అనుకున్నారు. కానీ ఇక యాజిటేషన్స్ మొదలైపోతున్నాయి. ఒక పక్క జగన్ అరెస్ట్ చేస్తారేమన్న ప్రచారం పెరుగుతోంది. ఢిల్లీ వెళ్ళి జాతీయ పార్టీల దృష్టి తమ వైపుకు తిప్పుకుంటారేమో అని కూడా అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఆ ఉద్దేశం ఏమీ లేదని తేలిపోయిందట. ఇటువంటి నేపథ్యంలో ఇంకా మనకి ఎవరి పొత్తు వద్దు, ఎవరి సహకారం వద్దు, సింగిల్గానే వెళ్దాం, సింగిల్గానే తేల్చుకుందాం, తాడో పేడో, అందుకు సిద్ధంగా ఉండండి. కార్యకర్తలు, వైసీపీకి ఉన్న నాయకులందరూ నిబద్ధతతో పనిచేస్తే, కష్టపడి శ్రమపడి ఈ 4 ఏళ్ళు గనక గట్టిగా నిలబడగలిగితే విజయం మన సొంతం అని చెప్తున్నారట జగన్మోహన్ రెడ్డి.